క్లీన్ స్వీపా క్లీన్ బౌల్డా దెబ్బకు దెమ్మ తిరిగింది. విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రచారం పీక్ లో ఉంటుంది కదా. గులాబీలను చూస్తుంటే ఇదే గుర్తుకు వస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. దానికి కేటీఆర్ నుంచి కింది స్థాయి లీడర్ల దాకా ఇది అఖండ విజయం. క్లీన్ స్వీప్, మమ్మల్ని కొట్టేవారు ఎవరు, ఎదురు నిలబడేవారు ఎవరు అంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. నిజంగా ఇది అఖండ విజయమేనా? పార్టీలోని నాయకులకు, ప్రజలకు టిఆర్ఎస్ పై నిజంగా నమ్మకం ఉందా? రాష్ట్రంలో జరుగుతున్న వాటికి గులాబీ లీడర్లకు చెప్పే దానికి పొంతన ఉందా? ఫలితాల ప్రక్రియ అయిపోగానే 12కు 12 మావే. క్లీన్ స్వీప్. ఈ విజయంతో రాష్ట్రంలో ఎదురులేని పార్టీగా టిఆర్ఎస్ నిలిచింది అంటూ ప్రకటించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన తీరు చూస్తుంటే ఎలా గెలిచాం అన్నది ముఖ్యం కాదు, గెలిచామా లేదా అనే డైలాగ్ గుర్తుకు రాకుండా ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన రాజకీయం అలాంటిది. మరి ఓవైపు వ్యవస్థ అంతా చేజారిపోతుంది. సొంత పార్టీ నేతలే మాట వినడం లేదు, తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. హుజూరాబాద్ లో పరాభవం మూటగట్టుకున్నాం. ఇలాంటి టైంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే జెండా పీకేయడమేనని ముందే గ్రహించిన గులాబీ బాస్ క్యాంపు రాజకీయం నడిపారు. దొరికిందే ఛాన్స్ అనుకొని స్థానిక నేతలు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారు, అందిన కాడికి లాగారు. మరి ఇదేనా క్లీన్ స్వీప్ అంటే కేటీఆర్ సార్ అంటూ ప్రతిపక్షాలు చురకలంటిస్తున్నాయి. క్యాంపు రాజకీయాల సంగతి అటుంచితే సొంత పార్టీ నేతల ఓట్లనే సరిగ్గా రాబట్టలేకపోయింది టిఆర్ఎస్. మామూలుగానే అసంతృప్తిలో ఉన్న వారిని ఏదో ప్రస్తుతానికి ఆమ్యామ్యాలతో సరిపెట్టి ఓట్లు దండుకోవాలి అని చూసింది. కానీ విపరీతంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు ఉన్న ఓటర్ల కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. క్యాంపులు పెట్టారు, కావలసినవన్నీ ఇచ్చారు. అయినా కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది అంటే అర్థం ఏంటి? మీపై, మీ పాలనపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఉన్నట్లు కాదా? ఇలాంటి వాటిని బయటకు రానివ్వకుండా క్లీన్ స్వీప్, అఖండ విజయం అంటూ చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ దెబ్బకు టిఆర్ఎస్ వర్గాలలో కలవరం పెరిగింది. వచ్చే ఎన్నికల టైంకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే బీజేపీకి చాలా మంది నేతలు టచ్ లో ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. నిజమైన ఉద్యమకారులను ఈటెల రాజేందర్ ఓ చోటుకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు రైతుల విషయంలో కేంద్రాన్ని భగ్నం చేద్దాము అని పరువు పోగొట్టుకుంది టిఆర్ఎస్. సైలెంట్ గా సంతకాలు పెట్టేసి బలవంతంగా చేయించారు అంటూ స్టేట్మెంట్లు ఇస్తే జనాలు నమ్ముతారా? ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు అసహనంలో ఉన్నారు. ప్రభుత్వం పేరెత్తితేనే తిట్ల దండకం అందుకుంటున్నారు. పైగా కొనుగోళ్ల జాప్యం వల్ల అన్నదాతలు వరి కుప్పలపైనే కుప్పకూలుతుంటే, రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడల్ వాయించినట్లు రైతుల చావులు పట్టకుండా కేసీఆర్ తీర్థయాత్రలకు వెళ్లడం వారి కోపాగ్నికి మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఇటు నిరుద్యోగులు కూడా కేసీఆర్ పై రగిలిపోతున్నారు. ఎన్నికలు వస్తే చాలు 50,000 అంటూ మాయ మాటలు చెప్పడం తప్ప నోటిఫికేషన్ల జాడే ఉండడం లేదు. ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. విద్యార్థులు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారిని కేసీఆర్ మోసం చేస్తున్నారని సొంత పార్టీ నేతలే బలంగా నమ్ముతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో గడ్డు కాలం తప్పదు అని వారు భావిస్తున్నారు. వారిలో పెరిగిన అసమ్మతికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగే నిదర్శనం. ఎన్ని తాయిలాలు అందించినా కూడా అధిష్టానానికి షాక్ ఇచ్చారంటే వారిలో ఎంతగా వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పైగా రాష్ట్రంలోని సమస్యలను డైవర్ట్ చేయడానికి మళ్ళీ కేంద్రంపై యుద్ధం అంటూ స్టాలిన్ ను కలవడం, ఫ్రంట్ పేరుతో రాజకీయం మొదలు పెట్టడం చూసి జనం నవ్వుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.